కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ కవితని అరెస్ట్ చేసినప్పుడు తోడు నిలబడ్డారు. ఆమెని ప్రశ్నించడానికి వచ్చినప్పుడు తోడు నిలబడ్డారు. అడిగినప్పుడు తోడు నిలబడ్డారు. ఈడీ దర్యాప్తు అప్పుడు తోడు నిలబడ్డారు. సిబిఐ దర్యాప్తు అప్పుడు తోడు నిలబడ్డారు. అరెస్ట్ చేసినప్పుడు ఢిల్లీలోనూ తోడు నిలబడ్డారు. అలాగే చివరికి పార్టీనే బీజేపీలో విలీనం చేస్తాను, మా చెల్లెలను వదిలేయండి అని అడిగినంతటి పరిస్థితి కేటీఆర్ది. స్వయంగా సీఎం రమేష్ బీజేపీ ఎంపీనే చెప్పుకొచ్చారు. అలాగే నా బిడ్డ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పుకొచ్చినటువంటిది కేసీఆర్. అలాగే మా సోదరి ఏ తప్పు చేయలేదని చెప్పుకొచ్చింది కేటీఆర్. ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడు పలుసార్లు కలిశారు, విడిపించుకునేదాకా తోడు నిలబడ్డారు. విడిచిపెట్టిన తర్వాత స్వయంగా కేటీఆర్ దగ్గరుండి బహిరంగ సభ పెట్టి వేదిక మీదకి తీసుకెళ్ళి ఆమెకి తోడు నిలబడి ఆమెడి ఉపన్యాసానికి అండగా నిలబడ్డాడు. తీరా చూస్తే ఆ తర్వాత ఆ అన్నని, ఆ బావని, ఆ తండ్రిని ద్వేషిస్తూ దూషిస్తూ తనకు అన్యాయం జరిగిందని చెప్పుకుంటూ వచ్చింది కవిత. ఇది నిజమా కాదా? కేసీఆర్ స్వయంగా ఆనాడు మాట్లాడినటువంటి మాట. అది బూమరాంగ్ అయితే ఉన్నది. నన్ను రాజకీయంగా ఒత్తిడి చేయాలని చెప్పి అటు కేజ్రీవాల్ అరెస్ట్ చేసిండ్రు, ఇటు నా కూతురుని అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళు కడిగిన ముత్యాలలాగా బయటకు వస్తే స్కామ్ లేదు, బట్టిదే ట్రాష్. అది బూమరాంగ్ అయితే ఉన్నది. ఆ అమ్మాయి బతుకమ్మ ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమానికి ఎంతో కంట్రిబ్యూట్ చేసి అమెరికా నుంచి వచ్చి పాపం తన జీవితాన్ని ఎదుర్కొని తెలంగాణ కోసం పనిచేసిన బిడ్డ. అందరికీ తెలుసు, లోకానికి తెలుసు. ఆ అమ్మాయి స్టాండర్డ్ ఏందో, ఆమె ఎట్లా మాట్లాడుతుందో, ఆమె ప్రవర్తన ఏందో మీ అందరికీ కూడా తెలుసు. మీ అందరూ నన్ను ఇది నాడు కేసీఆర్ స్వయంగా చెప్పినటువంటి మాట. అదే సందర్భంలో కేటీఆర్ అయినా అలాగే చెప్పుకొచ్చారు. ప్రతి పార్టీ పూర్తిగా తనకి అండగా నిలబడిందని స్వయంగా కవితే ఇంతకుముందు చెప్పుకొచ్చింది. అలా కేటీఆర్ చెప్పుకొచ్చినటువంటి మోడీ గారికి నేను చెప్తా ఉన్నా, మోడీ నీ ఈడి మా ఎంట్రిక కూడా వీకలేవు, ఏం చేసుకుంటావో చేసుకో. అలాంటిది ఆనాడు కేటీఆర్. అలాగే కవిత స్వయంగా ఒప్పుకుంది. నన్ను ఫస్ట్ ఈడీకి పిలిచినప్పుడు ఢిల్లీలో మా పార్టీకి సంబంధించినటువంటి అందరు నాయకులు, హరీష్ అన్న, రామన్న, అందరూ ఎమ్మెల్యేలు, చాలామంది మంత్రులు కానటువంటి వాళ్ళు కూడా, నాయకులు చాలామంది ఢిల్లీకి రావడం జరిగింది. ఇది మార్చు అప్పుడు 3 ఏళ్ళకి. అది స్వయంగా ఆమె చెప్పుకొచ్చింది. ఇప్పుడు పార్టీ అండగా నిలబడలేదంటూ పార్టీ మీద తిరగబడుతున్నాను. ఓవరాల్గా బీజేపీ మీద ద్వేషం ఉంది, కాంగ్రెస్తో కలిసి తిరగాలనుకుంది. గెలిచి ఓడిందా, ఓడి గెలిచిందా? ఎందుకంటే ఇప్పుడు కేసు నుంచి గెలిచింది, కేసులో గెలిచింది, కేసు కొట్టేయడం వల్ల. కానీ రాజకీయంలో ఓడింది, అన్నని తండ్రిని ద్వేషిస్తూ తిరగడం వల్ల. కాంగ్రెస్ మరి ఏమన్నా అండగా నిలబడుతుందా చూడాలి.